రామయ్య పెండ్లికి భద్రాచలం ముస్తాబవుతోంది. ఎదురుకోళ్లు, కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రి రామాలయం ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో రామయ్య తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. మండపంలో పసుపు దంచే కార్యక్రమంతో స్వామివారి కళ్యాణ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు పండితులు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పసుపును దంచి స్వామివారి తలంబ్రాలను కలిపారు. శ్రీరామచంద్రుడు విలంబినామ సంవత్సరంలోనే జన్మించడంతో ఈసారి ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈసారి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఉత్సవ ఏర్పాట్లపై ఆలయంలోని చిత్రకూడ మండపంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గత సంవత్సరానికంటే మిన్నగా జరగాలని, ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఇంకా ముమ్మరం చేయడంతో పాటు ఎక్కువ చేయాలని చెప్పి కూడా సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రీరాముని యొక్క పుణ్యక్షేత్రమైన భద్రాద్రే కాకుండా పర్ణశాలలో కూడా తగిన ఏర్పాట్లు చేయమని చెప్పి కలెక్టర్ గారికి, ఈవో గారికి చెప్పడం జరిగింది. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో విలంబినామ సంవత్సరం సందర్భంగా రాముల వారు, రఘువంశీకుడు రాముడు వారు అవతరించిన సంవత్సరం కాబట్టి విలంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాముల వారి కళ్యాణ తలంబ్రాలు కూడా ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చలువ పందిళ్లు, తాగునీటి వసతి, శానిటేషన్, ప్రత్యేక క్యూ లైన్లను సిద్ధం చేస్తున్నారు. తలంబ్రాలు, ప్రసాదాల కోసం అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈసారి కళ్యాణం టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.